ఎల్జీ మీడియా పల్లె పాటల ప్రోగ్రామ్ లా జానపదాలు దుమ్ము లేవాలంటే దరువు కావాలి కదా. దర్వానంగానే ఎవరు యాదకత్తారు? మన ఎల్జీ మీడియా పల్లె పాటల ప్రోగ్రామ్ కు మన డప్పు స్వామి లేనిది దుమ్ము రేగది, ఆ పాటకు అందం రాదు, ఆ ప్రోగ్రామ్ కి అందం రాదు. కాబట్టి మన డప్పు స్వామి కూడా వచ్చిండు. తమిళ్ అందుకొని దరు దుమ్ము రేపుగా. తమ్ముడు స్వామి అందుకో ఇక నువ్వు. ఓకే, మరి వాస్తవానికి కూడా ఎల్జీ మీడియా ప్రేక్షకులకు యజమానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏ ప్రోగ్రాం అయినా కానీ కళాకారులను గౌరవించి కళాకారులకు అవకాశం ఇస్తున్నటువంటి ఎల్జీ మీడియా యాజమాన్యానికి, మా సైదుల మామకు, చూస్తున్నటువంటి ప్రేక్షకులకు కూడా ప్రత్యేకమైనటువంటి డప్పు స్వామి తరపున కూడా ధన్యవాదాలు మామగారు మీకు. నేను వాస్తవానికి 95లో 1994-95లో ఒక పాట ఫస్ట్ పాట అయిన సైదుల మామ. ఏ పాట అంటే, వాస్తవానికి భారతదేశం చాలా గొప్ప దేశము. ప్రపంచంలోనే 197 దేశాలు ఉన్నా గానీ అందులో భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం చాలా గొప్పది. అందులో చదువుకోకపోతే ఎలా ఉంటుందో పరిస్థితి కూడా మన దేశంలో కూడా ఇప్పటికి కూడా ఉన్నది. వాస్తవానికి అమెరికా, రష్యా లెక్క ముందు అడుగులో లేకున్నా గానీ ఎలా ఉందో ఒక పాట రూపకంలో మీకు నేను వినిపిస్తా. ఏ మెహరంగి ఇండియాలో కాయే పోదౌరా తిరిబడికి ఇండియాలో. ఏ మెహరంగి ఇండియాలో కాయే పోదౌరా తిరిబడికి ఇండియాలో. మనము కాయే పోదౌరా తిరిబడికి ఇండియాలో. కలెక్టరమ్మ బంధుల కాడికి సూటు బోటు వేసుకొని, కలెక్టరమ్మ బంధుల కాడికి సూటు బోటు వేసుకొని, తక్కువ దిక్కుల నీరే పోయి ముంగల ఉన్నా ఓటులు ఇండియాలో నేను పెద్దారు వాదనుకున్నా ఇండియాలో. మెహరంగి ఇండియాలో కాయే పోదాం రాత్రి వరికి ఇండియాలో. మనము కాయే పోదాం రాత్రి వరికి ఇండియాలో. మల్లెకు పోదామని హైదరాబాద్ బస్ స్టేషన్లో మామా సినిమా మల్లెకు పోదామని హైదరాబాద్ బస్ స్టేషన్లో, ఆఖర్ బస్సుకు పోదామని బస్ స్టేషన్లో కూర్చొని కెరుకాపల్లె బస్ అనుకోని ఎన్నియాలో. సైదుల మామ ఇంటలవా? నేనేం పని చేసినా చదువుకోకపోతే చెప్పు. పెరుకాపల్లె బస్ అనుకోని ఎన్నియాలో నేను తుర్కాపల్లె బస్ ఎక్కిన ఎన్నియాలో. రాయే పోదాం రాత్రి వరికి ఎన్నియాలో. మనము రాయే పోదాం రాత్రి వరికి ఎన్నియాలో. బస్సు ఎక్కినాక చూడు చెప్పారాని తిప్పలు చూడు మావా. చదువు రాకపోతే చూడు కష్టాలు ఎన్నుంటాయో. బస్సు ఎక్కినాక చూడు చెప్పారాని తిప్పలు చూడు వయ్యా. ఎనకాదేగుల చెయ్యి పెడితే ₹1 కాపాయే. టేబుల పరుసు దొంగలు కొట్టి ఎన్నియాలో మంది ముంగరమానం బాయే ఎన్నియాలో.
మంది ముందర మానవాయే ఎన్టీఆర్ ఏ మేరంగి ఎన్టీఆర్ ఎన్టీఆర్ రాయే పోదాం రాత్రి బడికి ఎన్టీఆర్ మనము రాయే పోదాం రాత్రి బడికి ఎన్టీఆర్ మన బాగాలు తీరాలంటే మన బతుకులు వెనగాలంటే మన బాగాలు తీరాలంటే మన బతుకులు ఎరగాలంటే రాత్రి పల్లెకు పోయి మనము నామాలు చేస్తుంటే సుఖంగా మనము బతుకవచ్చు ఎన్టీఆర్ ఎన్టీఆర్ సుఖంగా మనము బతుకవచ్చు ఎన్టీఆర్ రాయే పోదాం రాత్రి బడికి ఎన్టీఆర్ మనము రాయే పోదాం రాత్రి బడికి ఎన్టీఆర్ మనము రాయే పోదాం రాత్రి బడికి ఎన్టీఆర్ అట్లుంటాయి మామ. చదువు రానుల తిప్పలకి ఇట్లుంటాయి. అప్పటికి ఇప్పటికి చదువు రానుల తిప్పలు ఇక అట్లనే ఉంటాయి అనుకో. వాస్తవం. ఆలస్యం ఇంకో పాట అనుకో ఇక. అయితే ఈ సమాజంలో ప్రపంచానికి నాగరికత నేర్పినటువంటి మన భారతదేశము ఈ ఎంబీబీఎస్ డాక్టర్లు లేని కాలం నాడు కూడా ఈ సమాజానికి సేవను అందించినటువంటి గొల్ల కుర్మ సోదరులు ఉన్నారు. ఈ భూమి నుంచే సబ్బును కనిపించినటువంటి చరిత్ర ఉన్నది. ఇప్పుడు రిన్ను, సంతూర్ సోపులు, బట్టలు తుక్కునేటి పేసులు రకరకాల పేర్లతో వస్తున్నాయి. కానీ ఈ భూమి నుంచే సౌడు భూమి నుంచి మన బట్టలు మల్లెపూలు చేసినటువంటి రజక సోదరులటువంటి చరిత్ర చాలా గొప్పది. ఇట్లా చూసుకుంటా పోతే బండ మీద బండ కొట్టి ఉస్మానియా యూనివర్సిటీ అయితేనేమి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కడితేనేమి, కానీ ఒడ్డెరాజులు చరిత్ర ఎట్లా ఉంది. మరి అదే విధంగా బెస్తోళ్ళు కూడా సముద్రానికి ఎదురుగా ఈత వచ్చినా రాకపోయినా గాని ఒక 30 నుంచి 150 కిలోమీటర్ల దూరం ఎత్తుకు కూడా పోయి చేపలు తీసుకొచ్చి ఈ సమాజానికి అందించినటువంటి చరిత్ర మన తెనుగోళ్ళది. ఇలాంటి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క చరిత్ర. మన పాదాలకు ముళ్ళులు గుచ్చకుండా చెప్పులు తయారు చేసి సమాజం కోసం తిరుగుమని చెప్పినటువంటి చరిత్ర ఉంది మన మాదిగా. అదే విధంగా కంపెనీలను పెట్టి మా కడుపులు కొట్టి కుల వృత్తి కూల దోసిండ్రో, మా పనిముట్లు పాతారేసిండ్రో. ఒక పక్క సామ్రాజ్యవాదులు, మరొక పక్క స్వాదేశీ పెద్దలు, పల్లె పల్లెల్లోన పరదేశీ వస్తువులే ప్రాణాల మీదికొచ్చినయో, మా ప్రతిభను కొల్లగొట్టినరో. కంపెనీలను పెట్టి మా కడుపులు కొట్టి కుల వృత్తి కూల దోసిండ్రో, మా పనిముట్లు పాతారేసిండ్రో. కంపెనీలను పెట్టి మా కడుపులు కొట్టి కుల వృత్తి కూల దోసిండ్రో, మా పనిముట్లు పాతారేసిండ్రో. ఒక పక్క సామ్రాజ్యవాదులు, మరొక పక్క స్వాదేశీ పెద్దలు, పల్లె పల్లెల్లోన పరదేశీ వస్తువులే ప్రాణాల మీదికొచ్చినయో, మా ప్రతిభను కొల్లగొట్టినరో. చెప్పు డప్పు తోడు తిట్టి మాయ మాయ పాట కంపెనీ తెరిచినారో, రెండు ఫుడు పేరులు పెట్టే చూడో. పాట కంపెనీ తెరిచినారో, రెండు ఫుడు పేరులు పెట్టే చూడో. అంతరనోలమను చేసి మా కుల వృత్తి ఐదాకు చేసి, కోటాన కోటకు పడగలెత్తుకుంటా కూటికి లేకుండా చేసే, తమ్ము కూడకుండా విడదీసే. కంపెనీలను పెట్టి మా కడుపులు కొట్టి కుల వృత్తి కూల దోసిండ్రో, మా పనిముట్లు పాతారేసిండ్రో. అమెరికా ఫ్యాషన్లు అంబానీ బట్టలని చేనేత పొట్టగొట్టిండ్రు, చేతి వృత్తులకు ముద్దు పెట్టిండ్రు, నిర్మయంగా ముద్దు పెట్టిండ్రు, చేతి వృత్తులకు ముద్దు పెట్టిండ్రు.
అబ్బాబ్బా ఏమన్నా వాడినవా తమ్మి. స్వదేశీ నాయకులు ఒక రకంగా, విదేశాల్లో ఒక రకంగా ఈ పేదలను వాళ్ళ కుల వృత్తులను హైజాక్ చేసి అంటరానులను చేసి వాళ్ళు మాత్రం ఆ బిజినెస్లు పెట్టుకొని కోట్లకు పడగలెత్తిండ్రు. వాస్తవానికి అవును. ఇప్పుడు బాటా కంపెనీ మన దగ్గర లేదు, దానికి యజమాన్యం ఈ పేదరికం కాదు. కుండలు చేసేటువంటి వాళ్ళు ఈ స్టీల్ బింజలు, ప్లాస్టిక్ బింజలకు దానికి యజమాన్యం అంతా సామ్రాజ్యవాదం. అవును. అట్లా ఈ కుల వృత్తులు ఈ సమాజానికి నాగరికత అందించినటువంటి నా భారతదేశము ఎంత గొప్పదంటే, ఇంకొకటి, నా పల్లె తల్లి ఎంత చులకాలయ్యిందో, నన్ను గన్న తల్లి ఎంత చిన్నబోయిందో, వీరులు రణధీరులు ఊరు వాడాలను విడిచినారు, అడవు దారిల్లో పయనించినారు, ఆకాలికి కల ఆయుధాలను చూచి ఆయుధాలు ఎత్తినారు, పోరాడి నేలమ్మనే ఒడిలారు. అయ్యో నా పల్లె తల్లి ఎంత తులకానయ్యింది, నన్ను కన్న తల్లి ఎంత చిన్నపోయింది. రాజ్యమేలే రాజకీయ నేతలు పల్లెల్లో పుట్టి పెరిగారు, పల్లె ఓట్లేస్తే పదవి పొందారు, పల్లె ప్రజలతోని ఆట పాటలాడ రమ్మంటే రానంటున్నారు, తాను తీరిగా లేదంటున్నారు. నా పల్లె తల్లి ఎంత తులకానయ్యిందో, కన్ను కన్న తల్లి ఎంత చిన్నపోయిందో. డాక్టర్లై, ఇంజనీరులై, కబులై, కళాకారులై ఊరు వాడాలని విడిచినారు, అడవుదారుల్లో పయనించినారు, ఆకాలికి కళనన్నిటినీ చూసి ఆయుధాలు ఎత్తినారు, నేలమ్మ ఒడిలోనే ఒడిలాడారు. నా పల్లె తల్లి ఎంత తులకానయ్యిందో, కన్న తల్లి ఎంత చిన్నపోయిందో. వాస్తవానికి మన భారతదేశంలో పుట్టినటువంటి డాక్టర్లు, ఇంజనీర్లు కూడా వేరే దేశాలకు వెళ్ళి ఈ భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాల మీద ఈ పిల్లలను చూద్దామంటే కూడా రానటువంటి డాక్టర్లు కూడా ఇప్పటికి కూడా మన దేశంలో ఉన్నారు. కాబట్టి మన దేశంలో చదువుకొని ఫస్ట్ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మన దగ్గర చదువుకొని ఇంటర్ నుంచి డిగ్రీ, పీజీ, పిహెచ్డీ అని వేరే దేశంలో చదువుకున్నా కానీ మళ్ళీ అక్కడే కొలువులు చేసుకోకుండా ఉంటున్నారు. కాబట్టి వాళ్ళు కూడా మళ్ళీ తిరిగి మన దేశానికి వారికి దోచిన సహకారం చేయాలని కోరుకుంటున్నాము. ఇక చూసిరు కదలా మా ఎల్జీ మీడియా పల్లె పాటల ప్రోగ్రామ్ చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే మేము ఇంకిన్ని ప్రోగ్రాంలు చేస్తానికి అవకాశం ఉంటది. కాబట్టి ఎప్పటికీ చూస్తూనే ఉండండి ఎల్జీ మీడియా పల్లె పాటల ప్రోగ్రాం. మరి ఉంటా. అందరికీ శనార్థులు, మీ సైదులు మామ.